నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు మెగా9 భక్తి ద్వారా మనం వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేక్షకులందరికీ, మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ, వినాయక చవితి విశిష్టత ఏమిటి? వినాయకుడు ఉండ్రాళ్ళని ఎందుకు అంత ఇష్టంగా తింటాడు? ప్రసాదాలు ఏవి పెడితే మంచిది? ఎలాంటి పూజలు అందుకుంటాడు? దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది? ఏ గుళ్ళకి వెళ్ళాలి? వెళ్ళి ఎలాంటి ప్రార్థనలు, ఎలాంటి పూజలు చేసుకోవాలి? ఎక్కడ ఎలాంటి గుడి మనకి అందుబాటులో ఉంది? ఈ విషయాలన్నీ కూడా సవివరంగా వివరిస్తారు రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితులు. మీరందరూ కూడా వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీ యొక్క అమూల్యమైన సలహాలు, కార్యక్రమంపై మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం రఘుప్రియ. నమస్తే అండి. రఘుప్రియ గారు, ఇదైతే అందరికీ తెలిసిన కథే. మళ్ళీ మీరు ఒక్కసారి చెప్తే అందరూ వింటారు. మొత్తానికి వినాయక చవితి నాడు అందరూ బొజ్జ గణపయ్యని పూజిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు పూజించాలంటారు, అలాగే పెద్దవాళ్ళు పూజిస్తారు. మన ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలు ఉంటే పుస్తకాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టండి అని చెప్తారు. చక్కగా పూజలు అందుకుంటారు. అయితే ఈ వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే దోషం అంటారు. చంద్రుడిని ఎందుకు చూడకూడదు? దాని వెనకాల దాగి ఉన్న కథ మీ ద్వారా చెప్తే ఒకసారి అందరూ వింటారు, ప్రేక్షకులందరూ. అలాగే ఒకవేళ చూస్తే ఎలాంటి దోషం ఉంటుంది? దోష నివారణ ఏమిటి చెప్పండి. అయితే మనకి వినాయక చవితికి అక్షంతలకి అవినాభావ సంబంధం ఉంది. మనకి దీనికి అక్షంతలకి అంత మిగతా పండగలకి లేకపోతే దీనికి మాత్రం అక్షంతలకు ఉంది. దాని వెనకాల చిన్న కథ ఉంది మీరు అన్నట్టు. అదేంటంటే, ఈ వినాయక చవితి రోజు ఆయన పుష్టిగా చక్కగా వినాయకుడు సంపూర్ణంగా తినేసి ఎలుక మీద వాహనం, ఆయనకి ఎలుక వాహనం కదా, ఎలుక మీద ప్రయాణం చేయడం కోసం బయలుదేరుతున్నప్పుడు ఆ ఎలుక ఈయన రూపాన్ని చూసి, అమ్మో ఇంతని నేను మొయ్యాలా, నేను చూస్తే ఇంత ఉన్నాను, ఇంత భగవంతుడిని నేను మొయ్యాలా అని చెప్పి అదేం చేస్తుంది, ఆయన రూపము అంటే కొంచెము ఎలా ఉంటుంది, ఆయన రూపం భారీగా ఉంటుంది, పెద్ద బొజ్జతోనూ దీంతో తొండంతోనూ పెద్ద పెద్ద చెవులతోనూ, అంటే మరీ తరచి చూస్తే చాలా అందంగా కనబడతాడు. కానీ మామూలుగా చూస్తే కొంచెము ఇదిగా ఉంటాడు కదా, వికట రూపుడు అని మనకి మంత్రాల్లోనే ఉంది కదా. అయితే ఈ రూపం చూసి నవ్వేటప్పటికీ పార్వతీ అమ్మవారు ఏం చేసిందంటే కోపం పడింది. నా కొడుకుని చూసి నువ్వు నవ్వుతావా అని. అది తర్వాత శాపం ఇచ్చింది. ఎలుకకి శాపం వేరే ఉంది, అది చెప్తాను. అయితే ఈయన్ని చూసి ముందు ఎలుక నవ్వుతుంది అనమాట. నవ్వి ఎప్పుడైతే నవ్విందో ఈ వీళ్ళిద్దరి ప్రహసనం చూసి చంద్రుడు నవ్వుతాడు. చంద్రుడు నవ్వేటప్పటికీ ఈ అమ్మవారికి కోపం వచ్చింది. నా కొడుకుని చూసి నువ్వు నవ్వుతున్నావు కాబట్టి ఎప్పుడైతే ఈ రోజుని కాదు, మొత్తము చంద్రుడికే టోటల్గా శాపం పెట్టింది. నిన్ను చూసిన వాళ్ళు, అంటే ఈ చవితి రోజు నిన్ను చూసిన వాళ్ళకి అపనిందల పాలవ్వడము, నిందల పాలవ్వడము, లేనివి వీళ్ళ మీద పడడము, నీలాపనిందలు పడడము, ఇలాంటివి జరుగుతుంది అని చెప్పి అమ్మవారి శాపం పెట్టింది. అయితే ఆ చంద్రుడు ఏమన్నారు, అమ్మా నేను నిత్యం కనబడాలి, మరి నాకు ఈ శాపం పెడితే ఎట్లా కుదురుతుంది అని అన్నప్పుడు ఆవిడ ఆ శాపాన్ని తొలగించి ఒక్క చవితి రోజు మాత్రమే నిన్ను చూసిన వాళ్ళకి, అందులోనూ నా కొడుకు కథ అక్షంతలు వేసుకోని వాళ్ళకి మాత్రము విపరీతమైన నీలాపనిందలు పడతారు అని చెబుతూ శాపం పెట్టింది. అయితే ఈ శాపానికి కృష్ణుడు కూడా ప్రత్యామ్నాయం కాదు. కృష్ణుడికి కూడా ఈ శాపం తగిలింది. ఎలాగంటే ఆయన పాలు పితుకుతున్నప్పుడు ఆయన ఘటనలో చంద్రుణ్ణి చూడకూడదు అనుకుంటూనే చూసేసిన తర్వాత ఆ నీలాపనిందలు, మనకి శమంతకమణి తెలుసు కదా, శమంతకమణి కథ అవ్వడము, సత్రాజిత్ వచ్చి చంపేశావు నా తమ్ముడిని, శమంతకమణిని దోచుకెళ్ళిపోయావు అని చెప్పి ఇట్లాగా మనకి కథలు తెలిసినవే. అయితే దాని నిమిత్తంగా ఇప్పుడు మనకి ఈరోజు కనుక ఎవరైతే అక్షంతలు వేసుకోరో, కథ చదువుకొని అక్షంతలు వేసుకోని వాళ్ళకి నీలాపనిందలతో పాటు ప్రత్యేకమైన అంటే ఈ సంవత్సరం పాటు అంతా కూడా, ఈ వినాయక చవితి నుంచి మరుసటి వినాయక చవితి వరకు కూడా అపనిందలతో పాటు, అవమానాలతో పాటు, దానికి ఒక పేరుంది, మిథ్యా అపవాద దోషము అంటారు. ఈ దోషం పోగొట్టుకోవాలి అంటే కనుక ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళు సరే, మరి హాస్పిటల్లో అనారోగ్యంగా ఉన్న వాళ్ళు పూజ చేసుకోవడానికి అవ్వదు కదా, లేదా ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళు పూజ చేసుకోవడానికి అవ్వదు కదా. అటువంటప్పుడు ఏం చెయ్యాలి అంటే కనుక, వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ట్రావెలింగ్
టైమింగ్లో ఉన్నవాళ్ళు, లేదా చెయ్యడానికి అవకాశం లేని వాళ్ళు, సూతకాలు ఉన్నవాళ్ళు కానీ, పురుడైన వాళ్ళు కానీ, ఇలా వాళ్ళ వాళ్ళ సంబంధాలను బట్టి వాళ్ళు పూజ చేసుకోవడానికి అవకాశం లేకపోతే, మనము పూజ చేసిన అక్షంతలు కనుక వాళ్ళకి మిగతా అక్షంతల్లో కలిపి ఇచ్చినట్టయితే ఆ దోషం పోతుంది. అయితే ఆ అక్షంతలు కూడా దొరకకపోతే మేము ఏం చెయ్యాలి అని అంటే కనుక, మనకి శమంతకమణి ఇదేంటంటే కృష్ణోపాఖ్యానంలో శ్రీకృష్ణుడు శమంతకమణి కథ ఉంది. ఆ కథ చదువుకుని ఏ అక్షంతలు వేసుకున్నా కానీ ఆ దోష నివారణ జరిగిపోతుంది అనమాట. ఓకే. దీంతో పాటు ఇంకొక విషయం కూడా ఉంది. అయితే కృష్ణుడి శమంతకమణి ఈ కథ చదువుకోవడంతో పాటు కుండలో ఆయన చూశాడు కదా, ఆ కథను కూడా ఒక్కసారి తలుచుకున్నా కానీ దోష నివారణ జరిగే అవకాశం కనబడుతుంది. అయితే శాస్త్రీయ కోణంలో చూసినప్పుడు కనుక ఇక్కడ ఇంకొకటి కూడా ప్రస్తావించాలి. సింహ ప్రహసనము, మృగ ప్రవసనము, తర్వాత శమంతకమణి హరణము, ఈ 3 కనుక కలిపి చదివినట్టయితే ఈ మిథ్యా అపవాద దోషాన్ని కూడా తొలగించుకునే అవకాశం కనబడుతుంది. ఓకే. సో మనం ఆ చంద్రుని నీలాప నిందల నుంచి అలా బయటపడచ్చు అనమాట. పడచ్చు, అక్షంతలు వేసుకుంటే సరిపోతుంది అసలు హ్యాపీగా. చక్కగాను. కానీ అలాని అక్షంతలు ఏమీ వినకుండా నేను అక్షంతలు కథ వేసేసుకుంటాను వినాలి కంపల్సరీ. కంపల్సరీ కథ వినాలి. అవకాశం లేనప్పుడు మాత్రమే ఆ కథ అక్షంతలు వేసుకుంటే సరిపోతుంది. ఈ సులువు సూత్రం అందరూ పట్టేస్తారు. ఏమని నేను కథ వినక్కర్లేదు, చక్కగా టీవీ లేదా కథ చదువుకున్నా పర్వాలేదు. కథ చదువుకున్నా పర్వాలేదు. రైట్. సో చాలా చక్కటి వివరణ ఇచ్చారు. చాలా మందికి తెలిసిన విషయమే. ఎవరినైనా చూసి అపహాస్యం చేస్తే ఇలాంటి ఇవే జరుగుతాయి అనటానికి కూడా ఇదొక ప్రతీతి. వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని కామెంట్ చేస్తూ మనం నవ్వుకుంటూ ఉంటాం, వెనకాల నవ్వటం, ఎదురుగానే వాళ్ళని అవహేళన చేయటం చేస్తూ ఉంటాము. చాలా తప్పు అనటానికి ఇదొక నిదర్శనం. ఈ కథ దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు.